హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. ఒకనాడు భారతదేశం తాత్వికంగా ఉజ్వల ప్రభాసమానంగా వెలుగొందింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇది ఈనాడు రెండు రాష్ట్రాలుగా భౌగోళికంగా పిలువబడుతున్నప్పటికీ కూడా ఇదొక సాంస్కృతిక తాత్విక కేంద్రంగానే వెలుగొందింది. ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తే నాగార్జునకొండ, నాగార్జున సాగర్, నాగార్జున విశ్వవిద్యాలయం, సిద్ధార్థ కాలేజీలు విస్తారంగా ఉన్నాయి. అటు తెలంగాణలో కూడా బౌద్ధ వికాసం విస్తరిల్లింది. నిజానికి ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రలో ఉన్న అనేక గిరిజన తెగలు తమ మౌఖిక భాషా సంస్కృతుల నుండి తెలుగు భాషలోకి సంలీనమైనట్టుగా అవన్నీ బౌద్ధ వికాసానికి తోడ్పడినట్టుగా మనకు అర్థమవుతోంది. నిజానికి నాగార్జునుడిని రెండు తెలుగు రాష్ట్రాలే కాక భారతదేశమే స్వీయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. భారతదేశ వ్యాప్తంగా కూడా బౌద్ధ క్షేత్రాలే ఎక్కువ. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బౌద్ధ సాంస్కృతిక వికాసం పరిఢవిల్లింది. నిజానికి ప్రపంచవ్యాప్తంగా కూడా బౌద్ధ సాంస్కృతిక వికాసం అనేది విస్తరిల్లింది. భారతదేశంలో ఉన్నటువంటి శిలాశాసనాల్లో అత్యధిక శాసనాలు బౌద్ధ సంస్కృతికి సంబంధించినవే. ముఖ్యంగా అశోకుడు బౌద్ధాన్ని ప్రపంచ దేశాలకు తీసుకువెళ్లటంలో తన కుమార్తెను కూడా దూతగా వినియోగించి ప్రబోధకురాలుగా నిలిపిన గొప్పదనం ఆయనది. అందుకే చరిత్ర పుటల్లో నిలిచిపోయినటువంటి వేలాది చక్రవర్తుల పేర్ల మధ్య సర్వజన సమ్మతమైన సార్వభౌమాధికారంతో, రాచరికపు ఔన్నత్యంతో, మానవతా పరిమళాలతో విశాల ప్రశాంత ఆకాశంలో చిరకాలం వెలిగేది అశోకుడొక్కడే అన్న సుప్రసిద్ధ చరిత్రకారుడైన హెచ్జి వెల్స్ ప్రశంస ఒక్కటి చాలు అశోకుని పాలనా కాలం స్వర్ణయుగం అని చెప్పడానికి. ఈ ప్రపంచంలో సర్వ మానవాళినే కాదు సకల ప్రాణకోటిని తన విశాల దృష్టితో, దయార్థ దృక్పథంతో ప్రభావితం చేసి పరివేష్టించి ఉన్న ఏకైక సార్వభౌముడు అశోకుడు మాత్రమే. ఇకపోతే ఆచార్య నాగార్జునుని ప్రభావం అమరావతి మీద బలవంతంగా ఉంది. ఆచార్య నాగార్జునుడు శ్రీశకం 2వ శతాబ్దానికి సంబంధించిన వాడు. ఆంధ్రుల ప్రశస్తికి ఆయన ఒక మేరు శిఖరం. రెండు రాష్ట్రాలు విడిపోయే సమయంలో ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చిన రిపోర్టులో అమరావతిని రాజధానిగా చేయాలని కోరిన కారణం అదొక సాంస్కృతిక తాత్విక కేంద్రంగా ఉండాలనే. అయితే ఇప్పటి పాలకులు దాన్ని ఒక కార్పొరేట్ వ్యవస్థగా, మతాధిపత్య, కులాధిపత్య, కార్పొరేట్ శక్తుల ఉమ్మడి భావజాల కేంద్రంగా చేయాలనే ప్రయత్నం జరుగుతోంది. దానివల్ల ప్రపంచ సామ్రాజ్యవాదానికి, ఢిల్లీ ఆధిపత్యానికి లొంగిపోవడం తప్ప ప్రయోజనం శూన్యం. నిజానికి ఆంధ్ర భాషా సంస్కృతులు అనేక తెగల సంలీనంతో ఏర్పడ్డాయని బిఎస్ఎల్ హనుమంతరావు గారు తన ఆంధ్రుల చరిత్రలో చెప్పారు. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రలో ఉన్న అనేక గిరిజన తెగలు తమ మౌఖిక భాషా సంస్కృతుల నుండి ఆంధ్రుల భాషలోకి సంలీనమైనట్టుగా, అవన్నీ బౌద్ధ వికాసానికి తోడ్పడినట్టుగా మనకు అర్థమవుతోంది. నిజానికి నాగార్జునుడిని రెండు తెలుగు రాష్ట్రాలే కాక భారతదేశమే స్వీయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రసిద్ధ చరిత్రకారులు పాహియాన్, హుయాన్సాంగ్, ఆల్బెరూని రాతలను బట్టి నాగార్జునుని ప్రపంచ విస్తృతి కూడా మనకు తెలియజేశారు. ఈ బౌద్ధ తాత్విక జ్ఞాన జిజ్ఞాసను ఆధునిక కాలంలో ముందుకు తీసుకువెళ్లిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మానవాభ్యుదయం కోసం బౌద్ధాన్ని స్వీకరించి భారత రాజ్యాంగాన్ని బౌద్ధ సూత్రాల మీద రాశారు. ఇకపోతే అంబేద్కర్ తన బుద్ధుడు మరియు అతని దమ్మ అనే పుస్తకంలో జంతు బలులను, బుద్ధుని అహింస గూర్చి చెబుతూ బుద్ధుడు శిక్షకుల పాత్రలో ఎవరైనా మాంసాహారం తెస్తే భుజించడానికి అవకాశం ఇచ్చారు. మతపరమైన వాటి మీదే నొక్కు పెట్టినట్లు బుద్ధుని ఉపదేశాలను అంబేద్కర్ తెలియజెప్పారు. అశోకుడు కూడా మానవత్వానికి భంగం కలిగే అహింసను ప్రబోధించడంలో ఎక్కువ నొక్కు పెట్టాడు. భారతదేశ వ్యాప్తంగా ఈ అర్ధ శతాబ్దంలో అంబేద్కర్ స్మృతివనాలు, అంబేద్కర్ బృహత్తర విగ్రహ నిర్మాణాలు, అంబేద్కర్ పార్కులు, అంబేద్కర్ లైబ్రరీలు ఏర్పడ్డాయి. అంబేద్కర్ పేరు అనేక విశ్వవిద్యాలయాలకు అలాగే పెట్టబడింది. అనేక రాజకీయ కారణాల వల్ల ఎంతో ప్రతిష్టాత్మకంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణం భాగ్యనగరంలో జరిగింది. అంబేద్కర్ 204 అడుగుల విగ్రహం స్మృతివనం విజయవాడలో జరిగింది. కానీ తెలుగు మంత్రులు, ఇంకా ముఖ్యమంత్రులు అంబేద్కర్ రాజ్యాంగ పునాదుల నుండే మనకు పదవులు వచ్చాయన్న విషయాన్ని మర్చిపోతున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు దేవాలయాల చుట్టూ తిరుగుతున్నారు కానీ అంబేద్కర్ పార్కులు, లైబ్రరీలు నిర్మించడం, అంబేద్కర్ శృతివనం మండలాల్లో నిర్మించడం మర్చిపోతున్నారు. ఊరూరికి మద్యం షాపులు తెరిచి ప్రజలను మద్యం మత్తులో ఉంచాలని చూస్తున్నారు కానీ
పిల్లలు డ్రాప్అవుట్స్ అవుతున్నారన్న విషయం, ఇతర వస్తువుల కొనుగోలు శక్తి పడిపోతుందన్న విషయం, కుటుంబం అర్ధాకలితో జీవిస్తున్నారనే వాస్తవాలను మర్చిపోతున్నారు. అంబేద్కర్ పేరుతో వచ్చిన మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, ముఖ్యమంత్రులు కూడా అంబేద్కర్ పాఠ్య గ్రంథాలను, అంబేద్కర్ చరిత్రను పాఠ్య గ్రంథాలుగా పెట్టలేకపోతున్నారు. ఈనాడు అమరావతి నగరం, భాగ్యనగరం కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతూ ఉండటం విచారకరం. ఈనాడు భారతదేశం బౌద్ధాన్ని పునర్నిర్మించుకోవడంతోనే రాజ్యాంగ స్ఫూర్తి భారతదేశంలో వెల్లివిరుస్తుందని తప్పక మనం అందరం గమనించాల్సి ఉంది. బౌద్ధం ఒక మానవతా ధారగా నిరంతరం వర్షించాల్సిందే. దానికి బోధకులు అవసరం. అంబేద్కర్ వంటి బోధకులు బౌద్ధాన్ని నూతన దృక్కోణం నుంచి మానవతా దర్శనంగా ఆవిర్భవింపజేశారు. ఈనాడు భారతదేశానికి బౌద్ధ తత్వశాస్త్రం ఒక చారిత్రక గమన సూత్రం. బౌద్ధాన్ని స్వీకరించడం ద్వారా మళ్ళీ భారత భూమిని మనం రక్షించుకుందాం. మన నేల, మన భాష, మన సంస్కృతి ప్రపంచానికి ఆదర్శం. ప్రపంచం వైపు మనం చూస్తున్నాం, అలాగే ప్రపంచము మన వైపు చూస్తోంది. నిన్ను నీవు తెలుసుకో, నీవు పుట్టిన గడ్డని తెలుసుకో, నీవు నీ నేల పరిమళిస్తారు. భారతదేశం శాంతిని బోధించాలంటే తప్పక బౌద్ధ తాత్విక సందేశం నుండే సాధ్యమవుతుందని పాలకులు గుర్తించాలి, గ్రహించాలి. బౌద్ధాన్ని, అంబేద్కర్ను నిరాకరించడం వల్ల కేంద్ర రాష్ట్ర పాలక వర్గాలు అశాంతి ఊబిలో కూరుకుపోతున్నాయి. దేశానికి, దేశ ప్రజలకు, పాలకులకు రాజ్యాంగ స్ఫూర్తి ఉండాలి, జీవనతత్వం ఉండాలి. ఒకరు నిర్మించిన దానిని ఒకరు కూల్చడం, నిర్లక్ష్యం చేయడం భారతదేశ సాంస్కృతిక నిధులను నిర్లక్ష్యం చేసినట్టే అవుతుంది. అలా నిర్లక్ష్యం చేయటం వల్ల భారతదేశాన్ని పునరుజ్జీవింపజేయలేరు. అందుకే సామాజిక, సాంఘిక, సాంస్కృతిక, తాత్విక పునరుజ్జీవనానికి నడుం కడదాం. భారతదేశానికి శాంతి, కాంతి, సమసమాజ భావనలతో ముందుకు నడిపిద్దాం. ఎందుకంటే చరిత్ర నిర్మాతలు ప్రజలే.